క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. సార్ మాది నారాయణపురం, వంట్ల వెంకటేశ్వరరావు. మా తమ్ముడు వంట్ల వెంకట సత్యనారాయణ. మాకు ఉమ్మడి మీద ఉన్న పొలంలో మొత్తం మా బ్రదరు మోసం చేసి పాస్బుక్లు చేయించుకున్నాడు. ఆ పాస్బుక్లు చేయించుకున్న తర్వాత మేము పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే 1 ఎకరం మాత్రమే పంచాడు. దాంట్లో ఒక్కొక్కరికి 33 సెంట్లు వచ్చినాయి, ముగ్గురికి కలిపి. ఆ 33 సెంట్లు పెద్ద మనుషులు మాకు కాగితాలు, పారికస్తులు కూడా రాశారు. ఆ కాగితాలు మాకు ఇవ్వకపోతే పెద్ద మనుషులు కూడా ఆఫ్ చేసి ఆ భూమి కూడా నాదేనని చెప్పి గొడవ చేశారు. పెద్ద మనుషులు మీరు మీ వాటాలు మీరు చేసుకోండి, ఏదన్నా మేము పరిష్కారం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. మా పొలం మేము వ్యవసాయం చేస్తున్నాము. ఇప్పటికి సుమారు 10 సంవత్సరాల నుంచి మేమే వ్యవసాయం చేస్తున్నాము. దాంట్లో కూరగాయలు కాకుండా మాకు సబ్సిడీ కూడా వచ్చింది. సబ్సిడీ కూడా తీసుకున్నాము. హార్టికల్చర్ ఆఫీసర్ మాకు సబ్సిడీ కూడా ఇచ్చింది. ఈ 10 సంవత్సరాల నుంచి ఏ గొడవ లేదు, మేము చేసుకుంటూనే ఉన్నాము. ఈలోగా నా భార్య పొలంలో మీరు చేయటం ఏంటని చెప్పి ఈ మధ్య కాలంలో వాడు కొంచెం గొడవ చేయడం మొదలుపెట్టాడు. పెద్ద మనుషులు మాత్రం మీ వాటాలు మీరు చేసుకోండి, ఏదంటే మేము మాట్లాడతామంటారు. ఈరోజు మా బ్రదరు గడ్డి కోసుకోవడానికి వెళ్ళేసరికి మా అన్నయ్య వదిన తమ్ముడి మీద అటాక్ చేసి గడ్డి కోసే కొడవలతోటి నీ పొలం ఎక్కడ ఉందా, నీ అమ్మ మొగుడు సంపాదించిండా అది అని చెప్పి వలకర లాంగ్వేజ్ తోటి పచ్చి బూతులు తిట్టుకుంటా, నిన్ను చంపినా ఇక్కడ దిక్కు లేదు, నాటకాలు తింటున్నారా, ఈ పొలాలన్నీ నాయే, మీరు లాంగాలు, నేను సంసారం అని అది అని చెప్పి వాడు నోటికి వచ్చినట్టల్లా బండబూతులు తిట్టి వాడు కొట్టుకుంటూ పెద్దోడు మా అన్నయ్య వెంకటప్పారావు కొట్టుకున్నాడు. మా వదిన వెంకట సచివాడిని కొడవలతో నరికింది. దండం పెడతానని చెప్పి బయటలాంటి కూడా వదలలేదు. పక్కన ఉన్న కుర్రోళ్ళు, పని చేసుకునే కుర్రోళ్ళు వచ్చి గబగబా వచ్చి వాళ్ళు లాగుతున్నా కూడా వాళ్ళని కూడా లెక్క చేయకుండా వాళ్ళలో ఒక అబ్బాయి చేయి కొట్టుకొని కూడా కొరికింది. వాళ్ళని కూడా ఇంజూరీ చేసినా వాళ్ళు ఎక్కడో గట్ట వాళ్ళు నిడిపించారు. ఆ రకంగా బయటపడిపోయాడు. లేదంటే ఈరోజు మా తమ్ముడు ఉండేవాడు కాదు. జరిగింది ఇదండి. మేము ఉదయం హాస్పిటల్లో జాయిన్ చేశాము, సిఐ గారికి కంప్లైంట్ చేశాము, ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఇప్పుడు మావాడికి సీరియస్ ఇంజురీ ఒకటి ఉంది, దాన్ని బయట స్కాన్ రాశారు. బయట స్కాన్ చేసిన తర్వాత సారు ఇమీడియట్గా మీరు ఖమ్మం వెళ్ళిపోవాలి, సీరియస్గా ఉందని చెప్పారు. ఇప్పుడు మేము ఖమ్మం వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యామండి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.